ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. తలుపులు వేసినప్పుడు ప్రియులారా ఏముండదో తెలుసా? వేషధారణ ఉండదు. అంటే ఎవరైనా నన్ను చూస్తున్నారని చెప్పేసి మనం ప్రార్థన చేసేటప్పుడు పూర్తిగా హృదయాన్ని విప్పలేము. ఎవరైనా ఏమన్నా అనుకోండి, సంఘంలో ప్రార్థన చేసినప్పుడు చెప్పండి, అంతమంది మనం హృదయాన్ని పూర్తిగా ఇప్పగలుగుతాం? ఇప్పలేము. రహస్యంగా మనం చేసుకున్న ప్రార్థనకి సంఘంలో చేసుకున్న ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా విషయాలు మనం చెప్పుకోలేము. ఎందుకంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, చూసేవాళ్ళు ఏమనుకుంటారో, ఇలాగ ఉంటుంది. కానీ మనం రహస్య ప్రార్థనలోనికి వెళ్తున్నప్పుడు వీళ్ళారా తలుపులు వేయడము అంటే ఇంకా వేషధారణ వల్ల, అంటే ఎవరో నన్ను చూస్తున్నారు, ఎవరో నన్ను గమనిస్తున్నారు కాబట్టి నేను డిగ్నిటీగా ప్రార్థన చేయాలి, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇవేముండవు. నీ హృదయాన్ని కుమ్మరించడమే ప్రభు పాదాల దగ్గర. నీ హృదయంలో ఉన్న వేదన, బాధ, ఇవన్నీ కుమ్మరించడం ఎక్కడొస్తుంది అంటే రహస్య ప్రార్థనలో వస్తుందంట ప్రియులారా.